అమ్మ చెప్పిన ఒక చిన్ని కథ. ఈరోజు కథ మిరపకాయ పొట్టోడు కథ. అనగనగా ఒక ఊరిలో ఒక మిరపకాయ పొట్టోడు ఉండేవాడట. ఆ మిరపకాయ పొట్టోడు రోజు తనకున్న సొరకాయంత సైకిల్ ఎక్కి ఊర్లోకి వెళ్ళి చాలా కష్టపడి పనిచేసి బోలెడంత డబ్బులు సంపాదించి బాదంకాయంత బంగారాన్ని కొనుక్కున్నాడట. మిరపకాయ పొట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉంటుందన్నమాట. ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చికాయంత గదిలో ఒక మూలన ఉన్న బీరకాయంత బీరువాలు తన సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేశాడంట. ఆ తరువాత రోజు మిరపకాయ పొట్టోడు తన సొరకాయంత సైకిల్ ఎక్కి పని మీద బయటికి వెళ్ళాడనమాట. అప్పుడు ఒక దోసకాయంత దొంగోడు వస్తాడు. మిరపకాయ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పేసి ఆ ఈతకాయంత ఇంట్లోకి జొరబడిపోయి గచ్చికాయంత గదిలోకి వెళ్ళి ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టి అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు. సాయంత్రానికి మిరపకాయ పొట్టోడు తన ఈతకాయంత ఇంట్లోకి వచ్చి గచ్చికాయంత గదిలోకి వెళ్ళి బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి ఉందని చూస్తాడు. అందులో తను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకునేసరికి పాపం మిరపకాయ పొట్టోడికి భలే బాధేస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న పొట్లకాయంత పోలీస్కి ఫిర్యాదు చేస్తాడు. ఇలా తన కష్టపడి సంపాదించుకున్న బాదంకాయంత బంగారాన్ని తన ఈతకాయంత ఇంట్లో గచ్చికాయంత గదిలో మూలన ఉన్న బీరకాయంత బీరువాలో తాటికాయంత తాళం వేసి దాచిపెట్టుకుంటే ఎవరో దోసకాయంత దొంగోడొచ్చి ఎత్తుకెళ్ళిపోయాడని. వెంటనే ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మామిడికాయంత మోటార్ సైకిల్ వేసుకుని గబగబా దోసకాయ దొంగోడిని వెతికి పట్టుకుని తెచ్చి తన దగ్గర ఉన్న బాదంకాయంత బంగారాన్ని లాక్కుని మిరపకాయ పొట్టోడికి ఇచ్చేస్తాడు. దోసకాయంత దొంగోడిని 4 తన్నాక జాంకాయంత జైల్లో పాడేస్తారు. అప్పుడు మిరపకాయ పొట్టోడు దోసకాయంత దొంగోడిని పట్టుకుని తన బాదంకాయంత బంగారాన్ని తనకి ఇచ్చేసినందుకు పొట్లకాయ పోలీసుని మెచ్చుకుని తన సొరకాయంత సైకిల్ ఎక్కి ఈతకాయంత ఇంట్లోకి వెళ్ళి గచ్చికాయంత గదిలో ఉన్న బీరకాయంత బీరువాలో తన బంగాళదుంపంత బంగారాన్ని పెట్టి తాటికాయంత తాళాన్ని వేసేస్తాడు. ఇంకా అంతే, మిరపకాయ పొట్టోడు కథ అయిపోయింది. ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.